ఓకే, ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాన ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కాంటాక్ట్ అయ్యి మనం జగన్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా, తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదని చెప్పి మాట్లాడుతూ ఎందుకు నమ్మకం లేదంటారా? కాదు, ఇక్కడ ఉపరాష్ట్రపతి అనేది దానికి విప్పు జారీ ఉండదు. ఉపరాష్ట్రపతి అనేది ఎవరైనా ఎటైనా ఓటేసుకోవచ్చు, ఎవరైనా గెలిపించుకోవచ్చు. ఇది మొత్తం టోటల్గా ఈ పార్టీలకు సంబంధం ఉండదు, పార్టీలకు అతీతంగా సంబంధం ఉంటుంది. ఒక పార్టీ మనల్ని పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎవరికైనా మనం ఫోన్ చేసుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? పక్క వ్యక్తి అవ్వచ్చు, ఇంకో వ్యక్తి అవ్వచ్చు. ఇప్పుడు తెలుగువాడు కదా అని దాంట్లో 10 ఓట్లు బయటపడవచ్చు. రాధాకృష్ణ గారు తమిళవాడు కదా అని చెప్పి అక్కడ డిఎంకే ఓట్లు 5 ఓట్లు బయటపడవచ్చు. ప్రాంతీయ భావం కూడా ఉంటుంది, భాషా ప్రభావం కూడా ఉంటుంది, మంచివాళ్ళు అని కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఇద్దరు మంచివాళ్ళే, ఇద్దరు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఎన్నో జడ్జిమెంట్లు డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇచ్చి దేశానికి ఆదర్శమైన సుదర్శన్ రెడ్డి గారు దేశంలోనే గవర్నర్గా చక్కగా హ్యాపీగా నడిపించి ఒక నిరాశపడిగా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిగా ఒక ప్రజల్లోనే నిలిచి ఉండి మంచి పని చేసే వ్యక్తి రాధాకృష్ణ గారు. అంటే ఇద్దరు చాలా గొప్ప వ్యక్తులే, అంటే నాకు తెలిసి నా మట్టు కొంతలో. మరి అలాంటి వ్యక్తులు ఇద్దరులో ఎవరైనా ఒకరు గెలవాలి, ఒకరే గెలిస్తారు, ఒకరు ఓడిపోతారు. ఆ ఇద్దరులో ఎవరు గెలిచినా కూడా దేశం బాగుంటుంది, మన రాష్ట్రం సౌత్ ఇండియా రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే మన సౌత్ ఇండియా వ్యక్తులు కాబట్టి సౌత్ ఇండియా బాగుండాలని కోరుకుంటారు. అది రాజ్యసభ చైర్మన్ అంటే రాజ్యసభ చైర్మన్ నడపడం అంటే మామూలు విషయం కాదు. ఒక సౌత్ ఇండియన్ మన చేతికి వస్తుందంటే అదృష్టం కదా. నెట్టికుమార్ గారు, ఇప్పుడు అనంతపురం ఎమ్మెల్యే వ్యవహార శైలి చూసుకుంటే ఆయన రీసెంట్గా వారం కిందట ఆయన జూనియర్ ఎన్టీఆర్ మీద పరుష ప్రజాంతో ఒక భాషను ప్రయోగించారు, వాళ్ళ తల్లిని కించపరిచినట్టు మాట్లాడారు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్ కూడా ఏంటంటే వాళ్ళేమో గడువు విధించారు సారీ చెప్పమని, ఇప్పటిదాకా ఆయన సారీ చెప్పలేదు, గడువు దాటిపోయింది. ఇవాళ అనంతపురంలో ఆయన క్యాంప్ ఆఫీస్ ముట్టడించినారు. ఓవరాల్గా ఎట్లా చూస్తారండి? ఈ భాష వెనుక ఎవరైనా ఉన్నారా లేరా, ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక మాట అండి, ఆయన అనుకోకుండా మాట్లాడింది అయితే కాదు, ఇదేదో కావాలని మాట్లాడిందంటే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైనా తప్పది, ఏ ఆడబిడ్డని మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ జోలికి వస్తే తాట తీస్తా అన్న మాట గంటకే ఆయన ఆ మాట వదలడం అనేది చాలా తప్పు. అది కూడా నందమూరి కోడల్ని, నందమూరి వంశం కోడల్ని, అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అమ్మనంటే చాలా తప్పది. అంటే నేను ఎవరైనా ఆడబిడ్డ ఎవరినైనా తప్పే, ఇప్పుడు మనం ఎవరినైనా తప్పే. కానీ కొన్ని సోషల్ మీడియాలో నేను చూసా, ఆ టీడీపీ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న చూశాను నేను. అంటే ఆ రోజు భువనేశ్వరమ్మని మాట్లాడేటప్పుడు ఈ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతున్నారు. వాళ్ళు తప్పు చేశారని మీరు తప్పు చేస్తారా అని అడుగుతున్నాను నేను. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు ఆ రోజు ఖండించలేదు అలాగని చెప్పేసి మళ్ళీ మీరు రీబ్యాక్ మాట్లాడతారా? భువనేశ్వరమ్మని మాట్లాడేటప్పుడు అందరూ దేశమే ఖండించింది. ఆ పాపానికే 11 సీట్లకు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు విరక్తి కలిగింది. ప్రజలకి నందమూరి తారక రామారావు గారి కూతుర్ని మాట్లాడుతున్నప్పుడు ప్రజలు బాధపడ్డారు, కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి వాడినా మనం గెలిపించాము, ఇలాంటి వాళ్ళ మనం మాట్లాడేవాని చెప్పి. అందుకే 11 సీట్లకు పడిపోయాడు. మనం ఇలాంటి దగ్గుపాటి ప్రసాద్ గారి మాటల్లో మనం ఖండించకపోతే, మనం సమర్థిస్తూ వస్తే రేపు ఉదయాన్ని మనం డ్రాబ్యాక్ అవుతామే తప్ప పార్టీకి ఉపయోగపడదు. పార్టీకి ఓట్లు రావు, పార్టీకి ఓట్లు పోతాయి. ఒక పోసాని కృష్ణమూర్తి వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓట్లు పోయాయి, ఒక రోజా గారి వల్ల జగన్మోహన్ రెడ్డి నష్టపోయాడు, కొంతమంది ఇంకా నాయకుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయారు. ఇలాగే అనుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీతో మాట్లాడారు, ఫ్యామిలీ కోసం మాట్లాడితే నష్టపోయారా లేదా? అలా అందరి కోసం వాళ్ళు చేసిన తప్పు మనం చేస్తామా? వాళ్ళు తప్పే చేశారు, ప్రజలు శిక్షించారు వాళ్ళని. మనం ఏం చేస్తాం అంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దగ్గుపాటి ప్రసాద్ గారు తప్పు చేశారంటే మీరు సమర్థించకూడదు అంటాను. టీడీపీ కొంతమంది అయితే సోషల్ మీడియా ఉందో సమర్థించొద్దు, ఇది కరెక్ట్ కాదు. ఏ నాటికైనా ఎప్పటికైనా ఏ రోజైనా ఆ కుటుంబాలు చిన్న తగాదాలు ఉండొచ్చు, కలుసుకుంటారు, తగాదాలు ఉండొచ్చు, చిన్న తగాదాలు ఉండొచ్చు, కలుసుకుంటారు. అందుకే కుటుంబం మధ్యలోకి మనం ఎవరు వెళ్ళటానికి. ఈరోజు మీకు ఎమ్మెల్యే ఉంటుంది, రేపు ఊడిపోతుంది. కానీ అక్కడ వారసత్వం ఊడిపోదు, మా కుటుంబం ఊడిపోదు, అన్నదమ్ములు ఊడిపోరు, బామ్మర్దులు ఊడిపోరు. వాళ్ళు విడిపోతారా? బాబా అబ్బాయి విడిపోతారా? కాదు కదా. అందుకే అంటారు కుటుంబ విషయాలు, వాళ్ళ కుటుంబ విషయాలు వ్యక్తిగత కొన్ని ఉండొచ్చు, ప్రతి కుటుంబంలో ఉంటాయి.
మనం అలాగని చెప్పేసి మనం లేడీస్ని కించపరచకూడదు. పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టితో ఆడబిడ్డల పార్టీ, ఆడపడుచుల పార్టీ, అక్క చెల్లెల పార్టీ. ఆ పార్టీలను అక్క చెల్లెలు మనం అవమానిస్తామా? ఓకే. మన జగన్మోహన్ రెడ్డి గారికి మనకి తేడా ఏముంది అంటే, నేను సోషల్ మీడియాలో కొంతమంది నేను చూశాను. ఒక లేడీ ఒక ఆమె మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతూ బాగానే విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఎవరినైనా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు మాట్లాడుతుంటారు, మంచిదే. కానీ ఇక్కడ నందమూరి వారసు చిన్న ఫ్యామిలీ గొడవలు ఉండొచ్చు, కానీ అది మనం సోషల్ మీడియాలో ఆ విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు రాలేదు మేము ఇప్పుడు అన్నాము అంటే పార్టీ అన్నట్టు ఉంది. ఇప్పుడు జనాలు ఏమో పార్టీ అన్నట్టు ఉంది అంటే పార్టీ సమర్థించినట్టుంది దగ్గుబాటి ప్రసాద్ గారిని. తప్పది. చంద్రబాబు నాయుడు ఎలాంటి ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నాకు తెలిసి ఇలాంటివి దరిదాపులు రానివ్వరు. ఉంటే వ్యక్తిగత చిన్న ఉంటాయండి, దాన్ని చూసుకుంటారు. ఏది ఏమైనా హరికృష్ణ గారి కొడుకు, ఏది ఏమైనా దాని చంద్రబాబు నాయుడు గారు మేనగోడలో కూతురు, బయట వాళ్ళు కాదు కదా. చిన్న ఇష్యూస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు. వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో మీరెందుకు చూస్తున్నారు? మీరెందుకు ఇంకొకరికి కిచ్చుపరుస్తున్నారు? తప్పది. దగ్గుబాటి ప్రసాద్ గారు కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో 100% ఖండించవలసిందే. ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఏ ఆడబిడ్డ ఉన్నా ఖండించాల్సిందే, ఏ అక్కున్నా, ఏ అమ్మున్నా, ఏ చెల్లున్నా ఖండించవలసిందే. పార్టీకి లైన్ అది. టీడీపీ పార్టీ ఎప్పుడు ఆడవాళ్ళని కించపరచదు. టీడీపీ పార్టీ ఆడవాళ్ళని కానీ ఇంకొకరిని కానీ ఒక మాట అనదు. 10 మందికి సాయం చేసే పార్టీయే టీడీపీ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.